పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఈ నెల 4న జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 5గురు మహీంద్రా ట్రాక్టర్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీని ఆపి డ్రైవర్పై దాడి చేసి డబ్బు తీసుకోవాలని యత్నించారు. వారు లారీని ఆపడం వల్ల వెనక నుంచి వచ్చిన విద్యార్థుల కారు లారీని ఢీకొట్టింది. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు యాక్సిడెంట్కు ఆ 5గురే కారణమని నిర్ధారించారు. వారిపై మర్డర్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు నరసరావుపేట ఇన్ఛార్జ్ డీఎస్పీ తెలిపారు. 4/12/2025 సాయంత్రం సుమారు 7:25 ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ హైవే మీద కొల్లెడ్డిపాలెం నుంచి కొంచెం అవతల ఎడ్లపాడు వైపు నుంచి చిల్లూరుపేట వైపు వచ్చే రూట్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. అందులో ఒక కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు లారీకి మహీంద్రా ట్రాక్టర్స్ తీసుకువెళ్తున్నటువంటి ఒక కంటైనర్ లారీ, పెద్ద లోడు లారీ, సుమారు 8 ట్రాక్టర్లు ఉన్నాయి. అందులో మహీంద్రా ట్రాక్టర్లు. ఆ ట్రాక్టర్ తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ లారీని వెనక నుంచి బాగా స్పీడ్గా హిట్ చేయడం జరిగింది. దాంతో అక్కడ స్పాట్లో మొత్తం 4 చనిపోయారు. ఒక అతను హాస్పిటల్లో చనిపోయాడు. చనిపోయిన వాళ్ళు వచ్చేసి మేడగం రామిరెడ్డి మరియు అతని శిష్యులు. వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. రీసెంట్గా 4/12/2025 సాయంత్రం సుమారు 7:25 ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ హైవే మీద